హాయ్. ఊరిలో ఒక ధనవంతుడు తీవ్రమైన మానసిక ఆందోళనతో వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళి, స్వామి, నాకు తీవ్రమైన మానసిక బాధతో ఇబ్బంది పడుతున్నాను, అష్టైశ్వర్యాలు ఉన్నాయి, నేను ఈ ఊరిలోనే పెద్ద ధనవంతుడిని, కానీ నన్ను ఎందుకో ఈ ఆలోచనలు పట్టి పీడిస్తున్నాయని అడిగారు. దానికి స్వామీజీ, సరేనైనా, నేను మీ ఇంటి దగ్గరికి వస్తాను, ఈరోజు రాత్రికి నాకు ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేయమని అడిగాడు. అలాగే ఆయన ఒప్పుకొని ఇంటి దగ్గర ఒక బ్రహ్మాండమైన విందు అరేంజ్ చేశారు. స్వామీజీ వచ్చారు. ఆ విందు భోజనం చూసి, బ్రహ్మాండమైన విందు భోజనం అది చూసి కాస్త చికాకు పడ్డారు. ఇదేంది, ఈ విందు భోజనంలో నాకు అవసరమైనటువంటి ఉన్నాయి, అదెందుకు పెట్టావు, ఇదెందుకు పెట్టావు, అదెందుకు పెట్టుకో అని చెప్పి కొద్దిగా చికాకు పడ్డారు. అప్పుడు ఆ ధనవంతులు అడుగుతారన్నమాట, స్వామి, ఇక్కడ అన్ని రకాలైన విందు భోజనాలు ఉన్నాయి, దాంట్లో మీకు ఏది కావాలో తీసుకోవచ్చు కదా, మీకు నచ్చని దానికి ఎందుకు మీరు అంత కోపపడుతున్నారు అని అడుగుతారు. కరెక్టేనాయనా, మరి నీ మనసు గురించి మాత్రము నువ్వెందుకు అలా ఆలోచన చేయడం లేదు అని అడిగారు. అడిగి, మనసు కూడా అంతేనాయనా, ఇది కూడా ఒక విందు భోజనం లాంటిదే, అన్ని రకాలైన ఆలోచనలు ఉంటాయి, దీనికి నువ్వు ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో అప్పుడు నేను ఇబ్బంది పెడతాయి, మనసు కూడా ఒక విందు భోజనం లాంటిదే, అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనకి ఏది కావాలో తీసుకోవాలి, అవసరం లేనిదని అలా గాలిలోకి వదిలేయాలని చెప్తారన్నమాట. ఏ ఆలోచనలకు నా తగిలిస్తావో ఆ ఆలోచనలన్నీ నేను ఇబ్బంది పెడతాయి. కేవలం ఇక్కడ ఉన్నది ఆలోచనలు మాత్రమే. ఎక్కడెక్కడ తగులుతుందో దానికి అది నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఆలోచనలకి. కాబట్టి ఉన్నది కేవలం ఆలోచనలు మాత్రమే, దాంట్లో పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అని మాత్రం ఏమీ లేదు. ఈ మనసు ఒక బ్రహ్మాండమైన విందు లాంటిదే, అన్ని రకాలు ఉంటాయి, మనకు ఏది కావాలో అది తీసుకొని మిగతా ఊరికే సాక్షిగా చూడడమే. నా వెనకాల చూడండి, మేఘాలు, ఆకాశానికి ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ అది సాక్షిగా ఉంది అంతే. మనం కూడా అలాగే ఉండాలి, సాక్షిగా చూడాలంతే. ఏ ఆలోచనల పట్ల తీవ్రంగా ఆందోళన చెందితే మనం బయటపడడం కష్టం. నేను ఎందుకు పదే ఇది చెప్తున్నానంటే, ఈ ఆలోచన అన్ని మానసికమైన సమస్యలకు ఒక గేట్వే అనమాట. అందుకే ఆలోచన దగ్గరే మనం కానీ ఒక పరిశీలించి ఒక చెక్ పెట్టగలిగామంటే చాలా వరకు మానసిక ఆందోళన నుంచి మనం బయటపడతాం. అందుకే ఇది నేను చెప్తున్నది ఒకే విధంగా ఉన్నా కూడా విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే మనం చాలా వరకు మానసిక ఆందోళన నుంచి బయటపడవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు మనం.